ఈరోజు వస్తుంటే ఒక వింత పరిస్థితి చూసా. దారి పొడుగున పోలీస్ సోదరులను చూస్తే అన్నకి చెప్పా, విజయ్ నా తమ్ముడు అవుతాడేమో, చలో అన్నందోలే, ఇంకా కుర్రోడ్లాగా ఫీలింగ్ ఉంది నాకు. సత్య నా కారులో అంటే చెప్పా, ఎందుకన్నా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే నక్సల్ ఏరియా అన్నారు. అరే ప్రతిపక్షంలో ఊరంతా నడిచినప్పుడు ఎప్పుడు కంపడలేదు, ఇప్పుడెందుకు కంపడుతున్నారని అడిగిన. ఈరోజు అదే కానిస్టేబుల్ గారు, అదే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు నుంచి మనకు సెల్యూట్ కొడుతున్నారంటే అది ప్రజా తీర్పు వల్ల. అది ఈరోజు మన సమాజం గొప్పతనం. మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కే తాళేశారు. ఇక్కడ ఎంతోమంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసుని ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు బా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్ర ప్రారంభించినప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడి మైక్ లాక్కుని ఒకడు పోయాడు, స్పీకర్ లాక్కుని ఇంకోటి పోయాడు. మా స్టూల్ వేసుకోవాలంటే ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇట్లా కాదరా పోయి బిల్డింగ్ ఎక్కి మాట్లాడా, తిరుగుబాటు చేశాం. కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 11 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబోయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎటుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. ఎన్నికల ముందర ఏమన్నారు? గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి, ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు ఆ బాధ ఆవేదనలో కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది. అంటే బాబు గారు కాదులే, మళ్ళీ మీడియాలు ఊకే గోలు కొడతారు. పల్లా గారి పైన కోపం ఉందబ్బా. నారికాడు ఆయన కొట్టేశాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డు రూమ్ ఉంటే అందరం ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థం అయిపోయింది. ఇంక బాబు గారు చెప్పారు, సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మీ రూమ్లో ఉంటే మేము చూసుకుంటాను. రికార్డు కొట్టినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీ నాకు వచ్చింది రేపు అనుకున్నా. మావాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు, నరేష్ వచ్చి, సార్ అంత బొమ్మ లేదు, కొట్టేశాడు. ఎవరు? పల్లా శ్రీనన్న కొట్టేశాడు, మీరు రికార్డు అని చెప్పినాడు. ఫోన్లు 20 అనుకున్నా. వెళ్ళి అప్పుడు మనం తీసుకుందాం, ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా, వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ఓ కూడా వచ్చి, సార్ 2వ స్థానం కూడా అన్నాడు. ఏమైంది రాబోయ్ అన్న? భీమిలిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టేశారన్న. చలో కనీసం 3వ స్థానంలో బతికినా అనుకున్నా. అంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం 2. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. 2వది, బాబు గారు వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే
అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరావం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న. మీ స్పీడ్ నాకేం తెలుసు. అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగెత్తారా భయ్, ఇమ్మీడియట్ గా వేసి పడేశారు. ఈరోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరూ నాతో మాడతారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు. అరే మీరు ఎట్లా చేస్తారు ఈ సభ్యత్వం, మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అని అడిగితే ఒకటి చెప్పా, టెక్నాలజీ కాదురా భయ్, అది మా బ్లడ్ లో ఉంది, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నైనా కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఆయన. ఎవరైనా ఎవరు? అంజిరెడ్డి తాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో. ఈయనటి వెళ్తే ఆడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఏంటో ఇటు వెళ్ళాడని. ఆహా కర్ర తీసుకొస్తాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని చూసాం, బూత్ దగ్గర నిలబడితే కత్తిలతో దాడి చేశారు, రక్తం గారుతుందని నిలబడింది. చివరి ఓటు పడి ఈవీఎం లాక్ అయ్యే వరకు ఆమె వెళ్ళలేదు అక్కడ నుంచి. ఆ మంజుల గారే ఈరోజు మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇంకా తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్న కూడా ఫోటో వీడియోలు చూసిన, బాధ కలుగుతుంది. తరిమి తరిమి కొట్టి నడి వీధిలో తల్లపైన కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై చేయమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు నాకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు. పట్టుకురా, కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మర్చిపోయా, వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని ఏకంగా 6,000 చేసినాం. బెడ్కే పరిమితం అవుతే వాళ్ళకి 15,000 రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం. మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు. అది వచ్చే నెల నుంచి, అంటే ఈ 3 నెలల నుంచి నేరుగా తల్లుల అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అరే వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఈరోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. 1వ తారీఖు నాడు ఈరోజు జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ ఏంటి, ఒకరోజు ముందలిస్తున్నాం పెన్షన్, ఇంటింటికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అట్లానే అన్నీ చేసాం అన్నట్లా. చేయాల్సినవి ఉన్నాయి, అన్నీ అయిపోయిందని నేను అన్నట్లా, చాలా పనులున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం. మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా మూడోసారి వస్తున్నారు. విశాఖపట్నంలో యోగా చేసాక వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్గా వెళ్తున్నాం. అందుకే జూన్ 12న ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్నా, జూలై 1వ తారీఖు నుంచి గడప గడప తొక్కాలి, చేసిన పనులు చెప్పాలి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం. బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు, పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి? ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు. అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. మనందరం మహానాడులో అన్ని విషయాలు చర్చించాం. 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. సిద్ధాంతాలు మనం మార్చట్లేదు, కానీ మారిన కాలానికి పరిగణనలో తీసుకుని మన విధానం ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగుడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఆత్మగౌరవం కాదు, తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళాలి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది మొదటి శాసనం. రెండోది యువగలం. నేను కూడా ముసలోడు అయిపోతున్నా, 12 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఇక్కడున్న 82 బ్యాచ్ అంత పెద్దవాడిని కాదేమో కానీ నేను 2013 బ్యాచ్. యువగలం, రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి, అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు.